ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, కుంభరాశిలో శని వక్రగతిలో ఉంటూ మనకి అక్కడి నుంచి 6వ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతూ ప్రజెంట్ అయితే కుంభం నుంచి 5వ స్థానంలో శని ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. తన శని వక్రించినందుకు తన యొక్క కాంబినేషన్, తన యొక్క దృష్టి 5 యాక్సెస్లో ఉంటూ దాని తర్వాత అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. అలా కర్కాటక రాశిలో నీచంలో ఉన్నప్పుడు కుజుడి మీద దృష్టి ఉన్నందుకు అసలు ద్వాదశ లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో బాగుంటుంది, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారిగా నాకు చూసుకున్నట్లయితే మీకు దీని యొక్క ప్రభావం 4, 9 మీద పడుతుంది. అంటే 4వ స్థానంలో శని ఉంటూ 9వ స్థానంలోకి నీచబడ్డ కుజుడు వస్తున్నాడు 20 అక్టోబర్ నుంచి. దానికంటే ముందు మనకి 20 అక్టోబర్కి ముందు ఒక 40 డేస్, 45 డేస్ వరకు మిథునంలో సంచరిస్తుంటాడు కుజుడు. సో ఈ కుజుడు యొక్క సంచారము అండ్ అదేవిధంగా అర్ధాశ్రమ శని ప్రభావం దేని మీద ప్రభావం చూపిస్తుందంటే, ఏదైనా ఒక భూమి కన్స్ట్రక్షను, విద్యా సంబంధించిన విషయంలో స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రుల మధ్యన వచ్చేటువంటి గొడవల వల్ల మీరు నలిగిపోవడము, లేనట్లయితే మీ గురించి కోసం తల్లిదండ్రులు కొంత ఎక్కువ కష్టపడము, లేదా తల్లిదండ్రులు స్ట్రెస్ అవుతున్నారు, మీరు వాళ్ళకి ఏదైనా చేయాలనేటువంటి భావనలో మీరు కొంత స్ట్రెస్ అవ్వడము, కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటి కండిషన్స్ ఇస్తూ ఉంటుంది. మరి ప్రతి గ్రహస్థితి, ప్రతి కండిషన్ కూడా మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైన తర్వాత మళ్ళీ దానిలో స్ట్రాంగ్ అవుతాం మనం. ఎట్లాంటి విషయాల్లో అంటే, అప్పటి వరకు చదువు విషయంలో నెగ్లిజెన్సీగా ఉండేటువంటి మీరు చదువు అర్థం కానటువంటి కొన్ని సబ్జెక్ట్స్ మీకు అర్థమవడం, చాలా స్ట్రాంగ్గా దానిలో అర్థమవడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ యొక్క మనస్సు సంబంధించిన, లేనట్లయితే గురువులకు సంబంధించిన, లాంగ్ జర్నీ సంబంధించిన, వాహన సంబంధించిన అప్పటి వరకు పడినటువంటి ఇబ్బందులు దాని తర్వాత నుంచి రిలీఫ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు అప్పటి వరకు ఎటువంటి అప్ అండ్ డౌన్ చూసినా, లేనట్లయితే అగ్రికల్చర్ రంగాల్లో ఉండేటువంటి వారు అప్పటి వరకు ఎటువంటి ఒడిదుడుకులు, ఎటువంటి ఇబ్బందులు చూసినా అక్కడి నుంచి మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతారు. మరి ఈ అగ్రికల్చర్ అంటే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే విద్యార్థులు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం నిత్యము చేయండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. రైతులు ముఖ్యంగా అన్నపూర్ణ అష్టకం చదువుకోండి. లేనట్లయితే ఎవరైనా సరే ఈ పర్టికులర్గా కొన్ని పనులు స్టార్ట్ చేశాము అవ్వట్లేదు అనుకునేటువంటి వారు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ శనికుజులు పరస్పర వీక్షణ ఇది ఒక 4-5 నెలలు ఉంటుంది. కాంబినేషన్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది, అందరికీ జలుబేం చేయదు. కొంతమందికి ఏమో ఎక్కువ జలుబు చేస్తే, కొంతమంది నార్మల్గానే ఉంటారు. ఎందుకు? వాళ్ళల్లో ఆ శక్తి ఉంది, తట్టుకునే శక్తి కొంతమందికి ఉంది, కొంతమందికి తట్టుకునే శక్తి లేదు. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళల్లో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళని రూల్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? మీ జన్మజాతకంలో కనుక శని కుజుల వీక్షణలు ఉన్నా, అంటే శని నుంచి కుజుడు అష్టమంలో ఉండడం, లేకపోతే శని నుంచి కుజుడు సప్తమంలో ఉండడం, చతుర్థంలో ఉండడం, దశమంలో ఉండడం, అంటే 4 and 10 యాక్సెస్ ఇట్లా ఉన్నాయి, లేదా కలిసి ఉన్నారు, అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదీ కాకుండా ఆ కాంబినేషన్ ఉన్నటువంటి వారు పర్టికులర్గా మహాదశ కూడా నడుస్తుంది అనుకోండి, అంటే శని కుజులు కలిసి ఉన్నారు లేదా వీక్షణలో ఉన్నాయి, ఆ మహాదశ నడుస్తుంది. కుజ మహద్దశో, శని మహద్దశో, లేకపోతే ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉందో ఆ రాశి దశ. అంటే ఉదాహరణకి బుధ రాశుల్లో ఉంది, బుధదశ వచ్చిన, కర్కాటకంలో చంద్రరాశిలో ఉంది, చంద్రదశ వచ్చిన, సింహరాశిలో ఉంది, రెండు కాంబినేషన్ కలిసి రవి యొక్క మహాదశ వచ్చిన, ఇట్లా ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉన్నాయో ఆ మహాదశ, లేదా రెండు విడివిడిగి రాశుల్లో ఉంటే ఆ అంతర్దశ మహాదశ, ఎందుకంటే అవి రూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఏమండి మాకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, మేము ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే, సింపుల్గా ఏమీ లేదు. ఇక్కడ మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు క్యారెట్లు, బెల్లము తినిపించండి. మంత్రం ఏం చేసుకోవాలి? లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం స్కందాయ నమః, లేదా ఓం
మర్కటాయ నమః. ఈ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఓం అనాకలిత సాదృశ్య చుబక విరాజితాయ నమః, ఓం మర్కటాయ నమః. ఈ రెండు సంపుటీకరణ చేసినట్టుగా కూడా చేసుకుంటే మీకు ఆ శని కుజులు ఎవరైతే ఉన్నారో ఆ ఎనర్జీ ఫార్మింగ్ చేసేటువంటిది ఎలా అంటే, ఇప్పుడు బాగా బయట చలేస్తుంది కానీ కోట్ వేసుకున్నాం, స్వెటర్ వేసుకున్నాం, మనకు చలియదు. ఎందుకు? బయట చలి ఉంది కదండి అంటే మీరు ఒక రక్షణ కవచాన్ని పెట్టుకున్నారు. అలాగే ఒక మంత్రం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీని ఫామ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఈ శనికుజులు ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనుషుల్లో అన్నిట్లో కూడా ఒక అగ్రెసివ్ నేచర్ని ఇస్తుంది. మనుషులు మాత్రమే కాదు, మీరు పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల్లో, అది గుర్రాలు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఏదైనా పెంపుడు జంతువులు చూస్తున్నాం అనుకోండి, అవి కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటాయి. అలాంటప్పుడు మనం చూడండి కొన్నిసార్లు చూస్తుంటాం, ఓ పిల్లవాడు ఎవరో వెళ్తుంటే కుక్కలేవో వెంటబడ్డ ఆయన ఇట్లాంటివి. అంటే ఏమిటి? చిన్నపిల్లల్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు పెద్దవాళ్ళకంటే ప్రాబ్లం లేదు, అక్కడ కాస్త ఈ జంతువులు ఉన్నాయి, ఈ రోడ్డు మీద ఉండేటువంటి కొన్ని ఉంటుంటాయి. ఒక్కోసారి ఆవు వచ్చే ఉన్న పొడి చేస్తుంటే, ఎద్దు వచ్చే ఉన్న పొడి చేస్తుంది, లేనట్లేదు కుక్కలు వచ్చేవి చేస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని ఊర్లలో కొన్ని చింపాంజీలు, కోతులు లాంటివి వచ్చే వాళ్ళలో చేస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? జీవజాతిలో ఆ కాంబినేషన్ అనేటువంటిది ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. మనుషుల్లో ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంటుంది. చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదో యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. యుద్ధం వద్దనుకుంటేనే మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటుంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీరు కనుక ఈ రెండు నామాలు రెగ్యులర్గా కనుక చేస్తూ నువ్వులు కందులు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా, మీ గ్రహస్థితి తెలిసినా తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచార గ్రహం యొక్క ప్రభావం కొంతే ఉంటుంది. మీకు ముఖ్యంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీ స్థితి తెలుస్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీరు ఏ రంగంలోకి వెళ్తే ధనం సంపాదిస్తారో తెలుస్తుంది. మీ సిబ్లింగ్ కారకుడు ఎలా ఉన్నాడు, మీకు సహకరించే వాళ్ళు ఎవరెవరో తెలుస్తుంది. మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, మీరు గృహం ఎప్పుడు ఎక్కడ ఎలా కొనుక్కోవాలి, ఎందులో బాగుంటుంది ఎందులో బాగాదు అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా మీ సంతానము, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, వివాహ జీవితము, ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడు మార్పులు వస్తున్నాయి. ఏ ఉద్యోగంలో వెళ్తే మీరు సెటిల్ అవుతారు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్ళాలా వద్దా, ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది, ఎక్కడ మీరు లక్కీ నెంబర్స్ని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అంటే మీ జన్మజాతకం 90% to 80 to 90% రూల్ చేస్తే ఒక 10 to 20% గోచారం రూల్ చేస్తూ ఉంటుంది. అంటే గోచారంలో ఈ కండిషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకంలో కూడా ఆ కండిషన్ సంబంధించి నడుస్తున్నప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి.